వాస్తవంగా మీరు ఏం చెప్పినా ఎంత చెప్పినా ఇంతే. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ని కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి సోదరులారా. అందరం ఇక్కడున్న నాయకులతో పాటు మన ఫోరం నుంచి ఇనిషియేటివ్ తీసుకొని వాలంటీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కేవలం ఏ స్వార్థంతోనో తెలుగుదేశం పార్టీ వస్తే ఒక ఎమ్మెల్యే ఎంపీ అవుతాము, లేదంటే ఇందాక సోదరులు చెప్పినట్టు పంచాయతీ మెంబర్ని అవుతాము అని ఎప్పుడు ఎవరు కూడా పనిచేయట్లేదు సోదరులారా. నాతో సహా నేను చెప్తున్నాను, కేవలం ఇందాక చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఒక చారిత్రాత్మక అవసరం. కేవలం మనకే కాదు, మన భవిష్యత్ తరాలు కూడా బాగుండాలన్న ఒక ఆంధ్రప్రదేశ్ నాశనం కాకుండా ఎప్పట్లానే మన నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా సరే అని ఆలోచించుకునేది ఎప్పుడు ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేదని చెప్పి. కేవలం ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం పయనించాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం సోదరులారా. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరణిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కొంచెం కష్టపడి ఈ 72 రోజులకు వచ్చిన సోదరులారా, నాకు తెలిసి 70 రోజులు ఉంది. ఇంకా ఈ 70 రోజులు కూడా అందరం 24 గంటలు కూడా పనిచేయమని చెప్పను, కేవలం 12 గంటలన్నా పనిచేస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఒక సింగిల్ డిజిట్ కూడా రాదు సోదరులారా. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ అని ఎందుకు ఎత్తుతున్నాడో కూడా నేను అది కూడా చెప్తాను సోదరులారా. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నాయి, పిల్ల కాంగ్రెస్ ఉన్నాయి, కానీ ఇందాక చెప్పినట్టు ఈ డ్రామాలో పిల్ల కాంగ్రెస్ ముందు పెట్టారు, ఈ తల్లి కాంగ్రెస్ మాత్రం కనుమరుగైపోయింది. ఈ పిల్ల కాంగ్రెస్ కూడా సోదరులు చెప్పినట్టు విషయం ఎక్కువైతే కోరలు పీకేసే సత్తా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు నిస్వార్థంతో అందరూ కూడా ముందుండి తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి అందరం కూడా ఇక్కడున్న సోదరులు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలని కూడా చేసి